డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చిందమ్మా ఆ విషయం? అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా, గర్భవతి అయిన తర్వాత వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? పాప పుట్టిన కాడ నుంచి అంటున్నాడు. పుట్టిన కాడి నుంచి. అంటే ఒరిజినల్ గా అంటున్నాడా, లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో పోతున్నావు అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ నోరు మూయించడానికి అలా మొదలు పెట్టాడా? ఫస్ట్ నుంచి అంటున్నాడు. ఫస్ట్ పాప నుంచి పుట్టిన కాడ నుంచి అంటున్నాడు. నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. పోనీ నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడగాలిగా, ఒక ఆడదానిగా. నిన్ను అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా. అట్లా అడిగితే డిఎన్ఏ టెస్ట్ చెప్పి నీకేం ప్రాబ్లం రావచ్చుగా. అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా? మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్, లేకపోతే బావ ఉన్నాడా? అతనికైతే లక్ష్మి కనిపిస్తుంది లైవ్ లో, నీకు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. నీ పక్కన ఎవరున్నారు? ఎవరు లేరుగా. లేరు, కానీ ఆయన అట్లా చెప్తున్నాడు. సరే, అట్లా అయినా నిన్ను ఒక క్యారెక్టర్ గా మాట్లాడడం ఓకే, పర్వాలేదు. కానీ పుట్టిన పిల్లని అనకూడదు కదా, అంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఈవిడ ఇంకా ఇదే వర్షం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి అనే ఆవిడ కూడా ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడని కూడా పిలిచి కనుక్కుందాం. లక్ష్మి గారు రండి. అలాగే వాళ్ళ ఆయన కూడా వచ్చారు. రండి. మేడం. నమస్తే, రండి. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో, డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడేనండి. ఆవిడ ఆవిడ మా ఆవిడేనండి. ఆవిడ సినిమా టైటిల్ చెప్పారు. ఈవిడ ఆవిడ. నైస్. ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నానండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? మీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారా? అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి ఉంటున్నారా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఆవిడ కొంచెం వెయిట్ చేయమందండి. ఆహా, సో మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి. అవునండి. ఒకటి చెప్పండి, ఈవిడకి ముందు ఆవిడ పరిచయమా లేదంటే ఈవిడ తర్వాత ఆవిడ పరిచయమా? ఆవిడ తర్వాత ఈవిడ అదే ఎంతకాలం అయింది ఈవిడ పరిచయం అయ్యి మీకు? 3 years అవుతుంది. ఈవిడ 3 years. ఇక్కడ పెళ్ళి కూడా 3 years కదా సార్? ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? అట్లా ఏం లేదు. మరి 3 రాత్రుల తర్వాత నువ్వు జంప్ అంట. జంప్ ఏం లేదండి. అక్కడే జంప్ చేసావా? మరి ఇష్టంతో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా ఈవిడతో ఏంటండి? అంటే నాకు 3 రేట్ల తర్వాత ఆవిడ బోర్ కొట్టిందా? బోర్ కొట్టలేదండి. కొన్ని కారణాల వల్ల నేను ఈవిడకి దగ్గర అవ్వాల్సి. ఏం కారణాలు? ఆవిడ చక్కగా కాపురం చేసింది, 3 రోజులు చక్కగా మేము అందరం కలిసే ఉన్నాం, ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం అని ఆవిడ కూడా చెప్పింది, మీరు కూడా అదే మాట చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈవిడ ఎంట్రీ ఇచ్చింది? అది ఆమెనే అడగండి మేడం. నువ్వు ఆగమ్మా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం కానీ ముందు ఆయన మాట్లాడివ్వండి. మాకు ఫస్ట్ 2 నైట్లు బాగానే జరిగినాయండి. 3వ నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది. అంటే నైట్ అంటే ఏ నైట్? అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు లేదంటే నిద్రలోనా? లేదు, కలిసి ఉన్నప్పుడే. ఫిజికల్ రిలేషన్ టైంలో అమ్మాయి వేరే వ్యక్తి పేరు అన్కాన్షియస్ గా వచ్చింది, వేరే మీ పేరు కాకుండా. చెప్పేసింది. అక్కడ నుంచి మీకు అనుమానం వచ్చింది, అందుకే 4th day నుంచి మీరు దూరం పెట్టేశారు. ఆ పేరు ఏంటి, ఈ పేరు కలవరిస్తున్నావు ఏంటి అని అడిగారా? మీ పేరు ఏమన్నారు? ఏమండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్. ముందు వెనకట్ల ఏం పేర్లు లేవుగా, అదొకటే. ఒకటే. ఏ పేరు అందా అమ్మాయి? ఎవరి పేరు అంది? అతని పేరు రమేష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నావు రమేష్ ఎవరు అని అడిగారా మీరు? ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ రాలేదండి. రాలే. ఇప్పటికీ చెప్పలేదా ఈ 3 years లో? 3 years లో ఇంకంత ఫోర్స్ గా నేను వెళ్ళలేదు అమ్మాయి దగ్గరకి. ఇంకా నాకు ఈవిడ ఎలా పరిచయం మీకు? ఏ కంపెనీ, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటానండి. అదే కంపెనీలో తను కూడా. ఆవిడకి మ్యారేజ్ అయిందా? అంతకు ముందు మ్యారేజ్ అయిందా? మీరేనా? లేదు, నేను మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ వాళ్ళు. ఆవిడేమో ఒంటి నిండా నగలు దిగేసింది, ఇక్కడ ఏమీ లేవు. ఆయన మీరు కొనిపెట్టినాయనా? నేను కొన్ని కొనిపెట్టి మొత్తం కొనిపెట్టలేదులేండి. ఏమ్మా, ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిందన్న సంగతి తెలుసా? ఓ పాప ఉందన్న సంగతి తెలుసా? తెలుసు మేడం. మరి ఎందుకు అతనితో పెళ్ళైన వాడితో నీకెందుకు తల్లి? పెళ్ళైందని తెలుసు, పాప ఉండదని తెలుసు, అతను భార్య ఎందుకు దగ్గరికి రానిలేదని తెలుసు. నువ్వు దగ్గరుంటే ఇంకా ఆవిడ దగ్గరికి ఏం వెళ్తాడు? కాదమ్మా, అతనికి ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు చేసుకున్నావా? అంటే అదే మీరు కలిసి ఉన్నారా? అతను చెప్పినాడు, నా భార్య నాకు చూడలేదు, ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి నాకు దగ్గర వచ్చాడు. ఆయన దగ్గర ఒక కలవరింత తప్ప ఎటువంటి సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. ఈవిడ ఫోన్లు మాట్లాడుతున్నది కూడా లేదు ఎవరితో. ఆ కలవరింతలో వచ్చిన మాటను పట్టుకునే వేలాడుతున్నాడు ఆయన. ఆ మాటను పట్టుకుని వేలాడుతున్నాడు. అంటే బిడ్డకి డిఎన్ఏ సెర్చ్ చేపిద్దామంటే ఒప్పుకోవాలి. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వాళ్ళ పిల్ల అని తెలిస్తే నిన్ను వదిలేస్తాడంట. దానికి నువ్వు ఓకేనా? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం కోర్టులో పిటిషన్ వేసి. ఏం బాబు, ఓకేనా? నేనట్టు వదిలిపెడతా. మరి
నువ్వు అదేదో కన్ఫర్మే చేసుకోకుండా ఈవిడ పట్టుకున్నావు కదా, ఆవిడ పేరే కలవరిచ్చింది, నువ్వు మనిషినే తెచ్చేసావు. అవునండి, ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు కదా. ఎవరు? అదే మేము అంటున్నాం, మేము ఇప్పుడు ఒప్పిస్తాం, ఈవిడ వదిలేస్తావా? ఇద్దరు కావాలండి. మరి అది ముందు బుద్ధి నీ దగ్గర ఉంది కదా. మేడం అన్నట్టు చెప్పింది పేరు మాత్రం, ఇక్కడ మనిషిని తీసుకొచ్చి పేరు కూర్చోబెట్టాం. మనిషిని అంటే ఇప్పుడు ఆవిడ కరెక్ట్. నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గానీ ఆవిడ దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఆవిడ రాలేదు. తప్పు చేసిందా, నువ్వు క్రైమ్ చేసేస్తావా? అట్లా కదా మేడం, అట్లా కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మనసులో పెట్టుకుని ఒకళ్ళతో కాపురం చేయాలి. అసలు ఇప్పుడు నువ్వు ఈవిడ పేరు ఆవిడ పేరు తప్ప నీ జీవితంలో వేరే ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు కలవరించలేదా? కలవరించలేదా? నేను ఆవిడ కళ్ళలో కలవరిస్తేనే నేను ఆవిడతో సపరేట్ గా లేను కదా. ఆవిడ రియల్ గా మేము హ్యాపీగా ఉన్నప్పుడే ఆవిడ నోట్లో నుంచి హ్యాపీగా అతని పేరు చెప్పింది. హ్యాపీగా అతని పేరు చెప్పినప్పుడు ఆ పేరు ఎవరన్నది మీరు అడిగినప్పుడు ఆ పేరు తను చెప్పగలిగిందా? ఎవరన్నది చెప్పలేకపోయిందా? ఆవిడ డిసైడ్ అయిపోయింది, ఇంకా అతను డిసైడ్ అయిపోయి ఆవిడ అంత హ్యాపీగా ఉన్న. ఎవరమ్మా రమేష్ అంటే? ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు? ఎవరున్నాడా తల్లి, నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. అలా కాదు, అది ఎప్పుడు వదిలేసావు? అంటే ఈ పెళ్ళైన టైంకి అది మా బ్రేకప్ అమ్మ నాన్న ఎప్పుడైంది? వద్దన్నారు, వద్దని పెళ్లి చేశారు. సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి? ఏం కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తల్లి? కాదు, అప్పుడు మరి ఆ పేరు ఎందుకు గుర్తొచ్చింది నీకు? విడ్డోరు ఇప్పుడు చూడు, ఆయన పట్టుకొని అప్పుడే కదా సార్, మేము ఉన్నప్పుడే మా వాళ్ళు బెదిరించి పెళ్లి చేశారు. బెదిరించి పెళ్లి చేశారులే, ఇంకో టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా. ఆ టైంలో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. సరే, అసలు మూడు రాత్రులకి పిల్ల పుట్టేసింది అనేది ఒక డౌట్, రమేష్ అని కలవరిస్తున్నామని ఇంకొక డౌట్. ఇంతకీ ఆ పిల్ల ఎవరికి పుట్టింది? డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా, తనకే పుట్టి. మరి 3 సంవత్సరాలు ఏమి ఏడ్చావు? అదే చేస్తే పక్కన ఇంకొక కూర్చునేది కాదుగా. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ మాట అనలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు, నా మీద పైకి ఏమని అడగటం? డిఎన్ఏ టెస్ట్ అడిగానండి. సో నీ ఉద్దేశం ఏంటంటే రవి గారు, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు కాబట్టి ఈవిడ్ని తీసుకొచ్చారా పిక్చర్ లోకి? లేదు, నాకు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించి నీ బిడ్డే అని తేలుంటే కనుక ఇప్పుడు వచ్చుండేది కదా. వచ్చేది కాదు కదా. అబ్బా అవునా? అబ్బా 3 ఏళ్ళ కాదయ్యా, నీకు ఆడపిల్ల పుట్టే టైంకే ఈవిడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది నీకు. గట్టిగా 1 month లో నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ 3 years పరిచయం కదా. అవును మేడం. ఆ పిల్ల ఎవరికి పుట్టిందని తెలిసినప్పుడు అంటే ఈవిడ ప్రెగ్నెన్సీ రాగానే నువ్వు రెడీగా పెట్టుకున్నావా? రెడీగా పెట్టుకోలేదు మేడం. నేను ఆఫీస్కి వస్తా ఉంటే ఇంక జస్ట్ పరిచయం. నేను ఆఫీస్ మూడ్లో ఉంటా, కొంచెం లేట్ గా ఇంటికి పోతుంటే తను కొంచెం లేట్ గా ఇంటికి పోతా ఉండేది. ఏమైంది సార్ ఏందంటే ఇట్లా అక్కడ ఆవిడ లేట్ గా ఇంటికి వెళ్తుంటే ఆవిడ తోడేస్తున్నావు, మరి ఈవిడ పరిస్థితి? తోడుగా కదండి, లేట్ గా వెళ్తే సహజంగా ఎవరైనా ఆఫీస్ లో వాళ్ళు అడుగుతారు కదా మేడం. పెళ్ళి అయిందా మీకు ఇంతకు ముందు? లేదు సార్. అవలేదు. మీ వయసు ఎంత? ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట. దేని గురించి వెయిట్ చేయాలి? వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్, ఆ పాప ఉండాలని పిల్లలు వద్దనుకున్నాం. మీరిద్దరు వద్దనుకున్నారా? ఆదర్శ లవర్స్ మీరిద్దరు అనుకుంటారు. మరి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు మీరిద్దరు? ఊరికి అడుగుతున్నా, పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు అనుకుంటే ఆ పాపకు చేసినాక ఆ పాప ఆమె బిడ్డ కాదని తెలిసిన. ఆమె బిడ్డ అయితే కనుక నువ్వు తప్పుకుంటావా పిక్చర్ లోంచి? దాని గురించా? ఇప్పుడు అతని బిడ్డ అని తేలింది DNA లో. కాదు, వాళ్ళు చెప్తున్న టాపిక్ వెరైటీగా ఉంది. బిడ్డ వాళ్ళిద్దరు బిడ్డ అంటే కనుక మీరు తప్పుకుందామనా? ఈ లోపల అనవసరంగా పెళ్లి చేసుకుని కమిట్ అవటం ఎందుకనా? ఏమ్మా నీకు ఆల్రెడీ 30 ఏళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా? వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి. అదే వాళ్ళందరూ కలిపి తెలుసు మొత్తం. సార్, ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడుతున్న ఒక ఉత్తమ మహిళ లాగా ఏం మాట్లాడుతుందంటే, మేమిద్దరం ఆల్రెడీ కలిసి ఉందాం అనుకుంటున్నామండి, మీరిద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే, ఆ పాప ఆయన పాపే అని తెలిస్తే ఆ పాపనే పెంచుకుంటాము, మేము పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాం. అదే చెప్పాను. మరి అప్పుడు ఏమేం కావాలి? కాదు, అసలు పాపే నీ పాప కాదని నీకు డౌట్ కదా. అసలు వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు అసలు.